ఇక్కడ నెల్లూరు జిల్లా చుట్టుపక్కల ఉండే గ్రామాల నుంచి అలాగనే పక్క జిల్లాల నుంచి కానీ ఇక్కడికి రావడం అలవాటు. ఇక్కడ వాళ్ళ కోరికలతో కుండలు తీసుకొని ఇక్కడ వదులుతారు, మళ్ళా నెక్స్ట్ డే దాన్ని మళ్ళా తీసుకెళ్తారు. ప్రజలు వచ్చే వాళ్ళ యొక్క కోరికలు తీరుతున్నాయి కాబట్టి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఏదేమున్నా జిల్లా ప్రభుత్వం అందరూ కలిసి అలాగనే రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటువంటి ఏ ఫంక్షన్ జరిగినా అది హిందూ మతాలకి కులాలకు అతీతంగా జరిగే ఈ పండుగలన్నింటినీ కానీ ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే ఈరోజు నగరంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఎక్కడ కానీ ఇబ్బంది లేకుండా ఇలా పోలీసు వాళ్ళు అందరు కలిసి ఇక్కడ ఈ యొక్క మస్జిద్ ఈ యొక్క దర్గా యొక్క కమిటీ అందరు కలిసి దీన్ని చాలా ఘనంగా ఏర్పాటు చేస్తున్నారు. మరి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకొద్దిగా అడ్వాన్స్గా మాట్లాడుకొని ఇంకేమైనా ఇక్కడ లోటుపాట్లు ఉంటే కానీ వచ్చే సంవత్సరానికి దీన్ని ఇంకా బాగా చేస్తామని కానీ తెలియజేస్తాను. మనుషుల యొక్క విశ్వాసాలతో కూడిన ప్రదేశాలు ఉన్నాయి. వాటి అన్నిటిని కూడా భద్రపరుస్తూ అదేవిధంగా దానికి కావాల్సిన అన్ని హంగులు సౌకర్యాలను కల్పించే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో అందులో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఈ కుండల మార్పిడి కార్యక్రమం ఉందో ఇది దాదాపు నేను పుట్టినప్పటి చూస్తున్నాను. ఎందుకంటే మేము ఇక్కడే పుట్టి ఇక్కడే ముసలోళ్ళం అయిపోయినాం. ఇక్కడ చూడండి మీరు స్టౌనస్పేట అదేవిధంగా ఎవరైతే మా ఆర్య వయసులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎక్కువ ఇక్కడికి వస్తారు. వాళ్ళ ప్రగాఢ విశ్వాసం ఏంటంటే పెళ్లికి సంబంధించి మనం ఈ కుండలు కానీ తీసుకుని వెళ్తే మా బిడ్డలకు మంచి సంబంధాలు వస్తున్నాయి, మా బిడ్డలకు మంచి ఉద్యోగాలు వస్తున్నాయి, మనం ఇక్కడ ఏం కోరుకున్నా కానీ మా కోరికలు ఆ సర్వేశ్వరుడు తీరుస్తున్నాడని ఆ నమ్మకం విశ్వాసం మనిషిలో ఒక నమ్మకం విశ్వాసం వచ్చేసిన తర్వాత ఎవరు అడ్డుపడుకున్నా ఎవరు ఏం చెప్పినా ఎవరు ఏ విధంగా చేసినా కానీ వాళ్ళ విశ్వాసాన్ని అయితే వాళ్ళు వదులుకోరు. మనిషికి ఒక నమ్మకం రావాలా. అటువంటి నమ్మకం కలిగించే ప్రదేశాలే సూఫీల యొక్క దర్గాలు. ఈ సూఫీ దర్గాల దగ్గర వచ్చిన ప్రతి ఒక్కరికి కులం మతంతో కాకుండా వాళ్ళు ఎంత భక్తితో కోరుకుంటున్నారో ఆ అల్లా సుబ్హానహు వ తఆలా వాళ్ళ కోరికలను ఏ విధంగా తీరుస్తున్నాడు అనేది ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి ఇటువంటి వాటిని ప్రోత్సహిస్తూ ప్రతి కార్యక్రమంలో కూడా అతను ముందుండి చేయిస్తున్నందుకు ముందుగా మేము అజీజ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఈ ఫైజుల్లా షా ఖాద్రీ దర్గా కమిటీ ఏదైతే ఉందో దీనికి ఆస్తులు ఏం లేవు. ఇక్కడున్న యువకులందరూ కూడా ఏంటంటే ఒక కమిటీ లాగా ఫామ్ అయ్యి వాళ్ళ సొంత డబ్బులు వేసుకొని ఎవరి దగ్గర చందాలు అడగకుండా వాళ్ళు ఇంత ఘనంగా చేస్తున్నందుకు కమిటీ సభ్యుల్లో ప్రతి ఒక్కరు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రాబోయే రోజుల్లో రాష్ట్ర ఒగ్గొట్టు తరఫున ఏదైనా కొద్దిగా మినిమం ఒక 3-4 లక్షలైనా కానీ ఫండ్ ఏదైనా ఈ దర్గాకు కానీ కేటాయిస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ భారతదేశం బ్రతుకుతుండేదే ఒకరి విశ్వాసాలను ఇంకొకరు గౌరవించుకుంటూ ఇక్కడ సర్వమత కలయిక కనబడుతుంది. అందులో మా సింహపురి గడ్డలో ఒక బారాషాహి దర్గా కానీ ఫైజుల్లా షా ఖాద్రీ దర్గా కానీ ఈ దర్గాలన్నీ కూడా ఏంటంటే హిందూ ముస్లింలను అన్నతమ్ముల్లాగా చూసే సజీవ నిదర్శన ప్రదేశాలు కాబట్టి వీటిని కాపాడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఈరోజు నేను ఈ దర్గాకి రావడం గత కొన్ని సంవత్సరాలుగా సమితో అలవాటైపోయి ఉంది. అదే రకంగా ఈరోజు నా కోరికల్లో భాగంగా మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారికి జనసేన అధినాయకుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు ఆయనకి ఈరోజు బొంబాయిలో శస్త్రచికిత్స జరుగుతూ ఉంది. అది ఈ దర్గాలో నా ప్రత్యేక ప్రార్థనలతో ఆయన శస్త్రచికిత్స దిగ్విజయంగా జరగాలని కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు.